నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నూతన సంవత్సరం సందర్భంగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు కార్పొరేటర్లు నాయకులు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్న వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 36వ డివిజన్లోని బావాజీపేట డి మార్ట్ వద్ద గోల్డెన్ ఆటో స్టాండ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కు చెందిన 70 కుటుంబాలు మరియు చిరు వ్యాపారులు విష్ణు సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల మత ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలు ప్రాంతాల శ్రేయస్సు కోరుకునే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని అన్నారు. కనుకనే జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తికరంగా ఉన్నారని తెలియజేశారు. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభణతో ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోయిన వీధి వ్యాపారులు సంప్రదాయ వృత్తిదారులకు చేయూతనందించేందుకు జగనన్న తోడు పథకం ఎంతగానో దోహదపడిందని చెప్పుకొచ్చారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 3,300 మందికి పథకం వర్తించినట్లు వివరించారు. అదేవిధంగా నిత్యం వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా వాహన మిత్ర పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కనుకనే పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు సంక్షేమాన్ని అందజేస్తున్న ఈ ప్రభుత్వం పట్ల ఆకర్షితులై అనేక మంది పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రాబోయే మరో 30 ఏళ్లు ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అని మల్లాది విష్ణు అన్నారు. గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు సారథ్యంలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు వెల్లడించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీకి మంచి పేరు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గౌరవ శాసనసభ్యులు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు బాలి గోవింద్, కొండైగుంట మల్లీశ్వరి, సర్వాణి మూర్తి, నాయకులు బంకా భాస్కర్, ఉద్దంటి సురేష్, బొప్పున గాంధీ, కొల్లూరు రామకృష్ణ, కార్యకర్తలు శుభవార్త భారత్ పెట్రోలియం వారి తరపు నుంచి. భారత్ పెట్రోలియం తరపున ఈరోజు మన 10 అవుట్లెట్స్లో విజయవాడ నగరంలో మన జిప్ ఫ్యూల్ అని కొత్తగా మనం స్టార్ట్ చేసాము. అది ఈరోజు లాంచ్ చేస్తున్నాము. అది జిప్ ఫ్యూల్ ఏంటంటే ఇప్పుడు అది డీజిల్ టు డోర్ డెలివరీ, డీజిల్ అట్ డోర్ డెలివరీ ప్రోగ్రామ్ ఇది. దాని ద్వారా ఈరోజు లాంచ్ చేస్తున్నాము. మీరు చూసినట్టుగా ఇప్పుడు చూశారు, మీరు 20 లీటర్ల క్యాన్ ద్వారా మీరు హల్లో బీపీసీఎల్ అనే యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని బుక్ చేసుకుంటే భారత్ పెట్రోలియం వారి పంపుల నుంచి మీకు మీ ఇంటి వద్దకే డీజిల్ సరఫరా చేయబడుతుంది. ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్ భారత్ పెట్రోలియం తరపు నుంచి. ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలని, లాభం పొందాలని భారత్ పెట్రోలియం వారి తరపున నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ అవకాశం మీకు ఉంది ఈ నగరంలో, కాబట్టి ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మరొక గొప్ప ఇనిషియేటివ్ భారత్ పెట్రోలియం వారి తరపు నుంచి రేపటి నుంచి నెల రోజుల పాటు, అంటే 29 డిసెంబర్ నుంచి 31 జనవరి వరకు, జనవరి 22 వరకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే మీకు 5% మోర్ ఫర్ ష్యూర్ ఫ్యూయల్ ఇస్తున్నాము. 5% మోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. మోర్ ఫర్ ష్యూర్ 5% విత్ 5% మోర్ ఫ్యూయల్. అంటే మీరు 100 రూపాయలు కనుక
యూఫిల్ అనే ఒక యాప్ ద్వారా ఓచర్ పొందగలిగితే భారత్ పెట్రోలియం వారి క్యూఆర్ కోడ్ నుంచి మీకు 100 రూపాయలకు కనుక ఆ పేమెంట్ చేస్తే మీరు ఏ పేమెంట్ యాప్ నుంచి అయినా చేయొచ్చు. గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం పే ద్వారా కానీ, లేదా ఫోన్పే కానీ చేసి 100 రూపాయలు చేస్తే మీకు 105 రూపాయలకి మీకు ఓచర్ వస్తుంది మీ SMS ద్వారా భారత్ పెట్రోలియం వారి నుంచి. ఆ ఓచర్ని తీసుకొచ్చి ఏ పంపులో కానీ చూపిస్తే స్కాన్ చేసి మీకు ఆటోమేటిక్గా మీ పంపు ప్రీసెట్ అవుతుంది. ఆ పంపులో ఉండే ఈరోజు మా 27వ డివిజన్లో అట్లాగే 36వ డివిజన్లో ఈరోజు మా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి ఆదేశాల మేరకు ఆయన సమక్షంలో ఈరోజు జగనన్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో నచ్చి ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడానికి వచ్చినందుకు ముందుగా వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే జగనన్న ప్రతి ఇంట్లోనూ ఎవరికో ఒకళ్ళకి ఉపయోగపడేటట్టు సంక్షేమ పథకాలే జనాలకి నచ్చి వారికై వాళ్ళు వచ్చి మేము వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతాము అని అనటానికి ఇదొక నిదర్శన. అలాగే కార్యకర్తలే కానీ, మహిళా కార్యకర్తలే కానీ అందరూ వచ్చి జగనన్న వైఎస్ఆర్సీపీ కండవాలు వేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మా యూనియన్ వాళ్ళంతా జగనన్నకి అట్లాగే మా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆనందంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, అలాగే అల్లా జీసస్ కూడా ఉండాలని ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను. మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నూతన సంవత్సరం సందర్భంగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ని కలిసి పలువురు కార్పొరేటర్లు, నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్తో కేక్ కట్ చేయించారు. నగర ప్రజలందరికీ దేవినేని అవినాష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మర్యాదపూర్వకంగా కలుసుకొని కేక్ కటింగ్స్ మరియు పుష్పగుచ్చాలను అందజేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం రాష్ట్ర యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కొరివి చైతన్య వర ఆధ్వర్యంలో 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్స్, కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని, చేదు జ్ఞాపకాలు విడనాడి తీపి జ్ఞాపకాలతో కొత్త సంవత్సరంలో అడుగులు వేయాలని వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు ఆకాంక్షించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెంది అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. భారతీనగర్లోని కార్యాలయంలో డి ఛానల్ స్టాఫ్ ఆధ్వర్యంలో ఆ ఛానల్ ఎండి కడియాల బుచ్చిబాబు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బుచ్చిబాబు మాట్లాడుతూ 2022వ సంవత్సరంలో ప్రజలందరూ తమ తమ వ్యాపారాల్లో రాణించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ కొంగొత్త ఆశలు, సరికొత్త ఆవిష్కరణలతో జీవిస్తూ విజయం సాధించాలన్నారు. అనంతరం వైసీపీ శ్రేణులు బుచ్చిబాబుతో కేక్ కట్ చేపించారు. ఈ కార్యక్రమంలో డి ఛానల్ మేనేజర్ కాంతారావు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
ఛానల్ జియో ప్రేక్షకులకి అలాగే విజయవాడ నగర ప్రజానీకానికి అందరికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డి ఛానల్ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ సంవత్సరం మంచి జరగాలని, 2022 అందరూ ఆరోగ్యశాలతో ఉండాలని, ధాన్యాలతో తాండవించాలని చెప్పని అమ్మవారిని కోరుకుంటూ అందరూ మంచిగా జీవించాలని చెప్పని, అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పని, అందరూ ధనవంతులు అవ్వాలని చెప్పి కోరుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు చేసే పరిపాలన ఎంతో జనరంజకంగా ఉంది. జగన్ గారి పరిపాలన ఈ రాష్ట్రం ఈ సంవత్సరం కూడా ముందుకెళ్ళాలని చెప్పని, మరింత ముందుకెళ్ళాలని చెప్పని, ఆయనకు కూడా మంచి పేరు రావాలని చెప్పని, ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలని చెప్పని, ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని, అందరూ మనలో జగన్ గారు పొందాలని చెప్పని, మళ్ళీ రాబోయే కాలంలో 4 సార్లు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం జగన్ తో తన నివాసంలో మంత్రులు, సీఎం కార్యాలయ అధికారులు కేక్ కట్ చేయించారు. అనంతరం జగన్ కి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జగన్ కి టీటీడీ అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ క్యాలెండర్, డైరీని జగన్ ఆవిష్కరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత సీఎం జగన్ది అని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కొనియాడారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో పెన్షన్లను క్రమంగా 3,000 వరకు పెంచుతామని చెప్పిన మాట ప్రకారం నేడు 2,500కి పెంచామన్నారు. నియోజకవర్గంలోని 45, 56 సచివాలయాలు మరిచెట్టు సెంటర్ నందు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. తూర్పు నియోజకవర్గంలో 19,827 మంది లబ్ధిదారులకు పెంచడం జరిగింది అని ఆయన అన్నారు. అవినాష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చిరునవ్వుతో భరిస్తూ జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 45,000 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. గతంలో ఉన్న వివక్షకు తావులేదు, బ్రోకర్లకు చోటు లేదు, జన్మభూమి కమిటీలు అసలే లేవు అని దుయ్యబట్టారు. ప్రతి నెల మొదటి రోజు మీ గడప ముందుకు వచ్చి మీ తలుపు తట్టి వాలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయంలో ఎవరికైనా అర్హత ఉండి
పొరపాటున రాకపోయి ఉంటే వారు అప్లై చేసుకున్న 21 రోజుల్లో పెన్షన్ కార్డు జారీ చేయడం ప్రభుత్వం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరి వాడని అన్నారు. ప్రజారంజక జనరంజక పరిపాలన చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు కుట్రలను తిప్పికొట్టే విధంగా నడుస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని విజయాలు మరింత కాలం రాష్ట్రానికి సీఎంగా పరిపాలన అందించాలని అన్నారు. రాష్ట్ర మరియు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
కళాకారులకు ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సాహకాలు అందిస్తుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. నాబార్డు క్రాఫ్ట్ మేళా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్న ఆయన ఇలాంటి ప్రదర్శనలు చిన్న పరిశ్రమలకు మార్కెటింగ్ చేయడంలో ఎంతగానో దోహదపడతాయన్నారు. నాబార్డ్ ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ 2 సమీపంలోని జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్స్ మేళా 2022ను శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న తరహా పరిశ్రమ స్థాపన నిర్వహణలో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇలాంటి ప్రదర్శనలు చిన్న పరిశ్రమకు మార్కెటింగ్ చేయడంలో దోహదపడతాయన్నారు. క్రాఫ్ట్ మేళా ఎక్స్పోకు అధిక ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నాబార్డ్ సీజేఎం సుధీర్ కుమార్ మాట్లాడుతూ నాబార్డ్ ద్వారా గ్రామీణ కళాకారులను ప్రోత్సహించడానికి క్రాఫ్ట్ మేళా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది ప్రజలు ఇక్కడకు వచ్చి కళాకారులను సపోర్ట్ చేయాలని కోరారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేతలు, కలంకారీ ఉత్పత్తులు, ప్రకృతి సిద్ధ ఆహార పదార్థాలు స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాగా ఈ నెల 9 వరకు ప్రదర్శన కొనసాగుతుందని మీడియాకు వెల్లడించారు. నాబార్డ్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇటువంటి ఎగ్జిబిషన్స్లో భాగస్వాములు అవ్వాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. మనం నేరుగా ఎక్కడైతే తయారీదారు ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా కొనటం అనేది వాళ్ళని మనం ప్రోత్సహించినట్టు అవుతుంది. చాలా తక్కువ రేట్లకి మనకి ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వినియోగదారులందరూ కూడా ఇటువంటి సమయంలో మన ఒరిజినల్ ఆర్ట్ ఫామ్స్ని మనం కాపాడుకోవాలి. మరి ఈరోజు మరి కాటన్కి మనం వెంకటగిరి, గద్వాలు, లేకపోతే మంగళగిరి మన ఓన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఆ కళాకారులని గుర్తించాలి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అలాగే ఇవాళ దాదాపు 50,000, 1,00,000, 2,00,000 నుంచి ఎస్హెచ్ గ్రూప్కి 20 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి బ్యాంకర్స్ ఆ కామేశ్వర వాళ్ళంతా. సో స్కై ఇస్ ద లిమిట్ అన్నట్టు వాళ్ళ మహిళలకి ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళ ఒక ఐడియా వాళ్ళ లైఫ్ని చేంజ్ చేస్తున్నట్టుగా ఐడియా రావాలంటే ఇటువంటి ఎగ్జిబిషన్స్ చూడాలి. దే షుడ్ కమ్ అండ్ విజిట్ దిస్ ఎగ్జిబిషన్స్. అది చూడటం ద్వారా మనం తప్పకుండా మనకు కూడా ఒక మంచి ప్రోత్సాహం వస్తుంది. దాని ద్వారా ముందుకు వెళ్ళొచ్చని కోరుకుంటూ ఐ విష్ NABARD has taken a very good initiative and they will continue their services. సార్ చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఇటువంటి కార్యక్రమం ఇది విజయవాడలో మాది 4th 18, 19, 20, 21 ప్రతి సంవత్సరం మేము మన ఆంధ్రప్రదేశ్లోని ఆర్టిజాన్సే కాకుండా ఇతర స్టేట్ వాళ్ళని కూడా మేము పిలిపించి వాళ్ళకి కావలసిన సౌకర్యాలు మేము ఇక్కడ పెట్టిస్తాము. ఆ సౌకర్యం వలన మన విజయవాడలో కానీ విజయవాడ లాంటి డిఫరెంట్ సిటీలో కూడా నాబార్డు ఉట్టి ఆంధ్రప్రదేశ్ నాబార్డే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నాబార్డ్ ఇటువంటి క్రాఫ్ట్ మేళాలు మేము చేస్తుంటాము. ఇటువంటి క్రాఫ్ట్ మేళా వలన వాళ్లకు వాళ్ళ వస్తువులని ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ ఎదురుగా తీసుకెళ్ళి చూసి మంచి రేట్లో వాళ్లకు లభిస్తాయని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా మన క్రాఫ్ట్ని మర్చిపోకుండా మన
ఆర్టిజాన్స్ని ప్రోత్సహించాలని కోరుతూ అందరికీ నూతన వర్ష శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని తీసుకొచ్చిందని తహసీల్దార్ వెంకటరామయ్య అన్నారు. ఈ చట్టం గురించి అవగాహన పెంచుకుని దోపిడీకి అణచివేతకు గురైనప్పుడు చట్టాన్ని వినియోగించి రక్షణ పొందవచ్చన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. పౌర హక్కుల అవగాహన దినోత్సవంను పురస్కరించుకొని 2వ డివిజన్లో కార్పొరేటర్ నిర్మలా కుమారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సులో తహసీల్దార్ వెంకటరామయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి చట్టం గురించి అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వం 1950లో సివిల్ రైట్స్ చట్టాన్ని రూపొందించిందన్నారు. ఆ తరువాత ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి సివిల్ రైట్స్లో భాగంగా చేసిందన్నారు. అన్ని శాఖల అధికారులు ప్రతి నెల చివరి పనిదినం రోజున ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా కేంద్రీకృతం అయిన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతంలో చట్టం ఉద్దేశాలను వెసులుబాటు గురించి వివరించాలన్నారు. సివిల్ రైట్స్ డే ప్రధాన ఉద్దేశం కూడా అదేనన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో దాదాపు 40 చిలుకు నేరాలను పొందుపరిచారని వాటి తీవ్రతను బట్టి బాధితులకు సహాయం అందించడం జరుగుతుందన్నారు. కార్పొరేటర్ నిర్మలా కుమారి మాట్లాడుతూ పౌర హక్కుల అవగాహన దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించామన్నారు. ఆ ప్రాంతంలో చట్టం ఉద్దేశాలను వెసులుబాటు గురించి వివరించాలన్నారు. సివిల్ రైట్స్ డే ప్రధాన ఉద్దేశం కూడా అదేనన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో దాదాపు 40 చిలుకు నేరాలను పొందుపరిచారని వాటి తీవ్రతను బట్టి బాధితులకు సహాయం అందించడం జరుగుతుందన్నారు. కార్పొరేటర్ నిర్మలా కుమారి మాట్లాడుతూ పౌర హక్కుల అవగాహన దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించామన్నారు. హక్కులు ఆరోపణ చేశావు. ఆ ప్రాంతంలో చట్టం ఉద్దేశాలను వెసులుబాటు గురించి వివరించాలన్నారు. సివిల్ రైట్స్ డే ప్రధాన ఉద్దేశం కూడా అదేనన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో దాదాపు 40 చిలుకు నేరాలను పొందుపరిచారని వాటి తీవ్రతను బట్టి బాధితులకు సహాయం అందించడం జరుగుతుందన్నారు. కార్పొరేటర్ నిర్మలా కుమారి మాట్లాడుతూ పౌర హక్కుల అవగాహన దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించామన్నారు. హక్కులు ఆరోపణ చేశావు. ఆ ప్రాంతంలో చట్టం ఉద్దేశాలను వెసులుబాటు గురించి వివరించాలన్నారు. సివిల్ రైట్స్ డే ప్రధాన ఉద్దేశం కూడా అదేనన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో దాదాపు 40 చిలుకు నేరాలను పొందుపరిచారని వాటి తీవ్రతను బట్టి బాధితులకు సహాయం అందించడం జరుగుతుందన్నారు. 2వ డివిజన్లో పౌర హక్కుల దినోత్సవం పౌర హక్కుల అవగాహన గురించి ఎంఆర్ఓ గారు మరియు ఎస్ఐ గారు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ గారు ఆధ్వర్యంలో 2వ డివిజన్లో ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎక్కువ ఉండటం చేత ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఎస్సీ ఎస్టీకి వాళ్ళకి ఉన్న హక్కుల గురించి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా ఈ హక్కుల పరిరక్షణకు ఏ విధంగా చట్టాలు ఉన్నాయి అనే విధంగా, అదేవిధంగా వీటికి భంగం కలిగితే ఏ విధంగా పరిరక్షించుకోవాలనేది కూలంకషంగా వివరించడం జరిగింది. దీనికి ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ తమకున్న హక్కులను సద్వినియోగం చేసుకోవాలని, దుర్వినియోగం చేసుకోకుండా తమకున్న హక్కులను వాటి ప్రణాళికాబద్ధంగా అవలంబించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 2వ డివిజన్ తరపున విజయవాడ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జరిగిన మీటింగ్ ఏంటంటే సివిలైజేషన్ పౌర హక్కుల సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ హక్కుల్ని ఎంఆర్ఓ గారు కానీ, కార్పొరేటర్ కానీ, ఎస్ఐ గారు కానీ అందరూ ఇక్కడ వివరించడం జరిగింది. ప్రభుత్వం పేదలకు మరీ చేరువవుతుంది. ఎందుకంటే వాళ్ళని ఆర్థిక పరంగా వృద్ధి చేయడం కానీ, చదువు పరంగా వృద్ధి చేయడం కానీ, వాళ్ళకున్న హక్కులకి ఏ విధంగా పోరాడాలో ఇలాంటివి ఏ ప్రభుత్వము చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది.
కేవలం పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీల కోసమే ఈ ప్రభుత్వం నిలబడింది. నగరంలో విద్య, వైద్య, ఉపాధి కల్పన రంగాల్లో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవినేని సుధీర్ అన్నారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం నూతన సంవత్సరం సందర్భంగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవినేని సుధీర గారు చేతుల మీదుగా 150 మందికి కూరగాయలు పంపిణీ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవినేని నెహ్రూ గారి స్ఫూర్తితో నిరుపేదలకు అండగా ఉండాలనే ఆయన ఆశయ సాధనకు ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అంబడిపూడి నిర్మలా కుమారి, భీమిశెట్టి ప్రవళిక, స్టాండింగ్ కమిటీ మెంబర్ కలపాల అంబేద్కర్ గారు పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇదే రకంగా ఇంకా అవసరం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఆఫీస్లో అర్జీలు పెట్టుకుంటే అవన్నీ కూడా మా చేతనైనంత సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీ అందరికీ మరియు ప్రెస్ వారికి గడిచిన క్రిస్మస్ మరియు ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకుంటూ, మరి ముఖ్యంగా దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు అవినాష్ గారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు కూరగాయలు మరి చాలా రేటు ఎక్కువ ఉన్న సమయం తెలిసిన విషయం, అంత స్లమ్ ఏరియాలో కాబట్టి ఒక్కొక్కరికి 5 ఐటమ్స్ కేజీకి చొప్పున కవర్ చొప్పున 2వ డివిజను, 3వ డివిజను, 5వ డివిజన్ స్లమ్ ఏరియా కావటం వలన అందరికీ ఈరోజు పిలిచి అవినాష్ గారి ఆధ్వర్యంలో అవినాష్ గారి ఆఫీస్ దగ్గర ఇవ్వటం జరుగుతుంది. మరి ఇదే కాకుండా మరి చిరు వ్యాపారస్తులకు కానీ, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, హోటల్ పెట్టుకునే వాళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. దానిలో భాగంగానే మొన్న కొంతమంది కొన్ని డివిజన్లు, తూర్పు కాన్స్టిట్యున్సీలో 21 డివిజన్లు, దానిలో భాగంగానే 3 డివిజన్లు అప్పనిచ్చి అలా ఇచ్చుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మా డివిజన్లో కూడా దాదాపు 6-7 బళ్ళు, అది వరకు 10 బళ్ళు ఇచ్చడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా ఒక 8 బళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్లమ్ ఏరియా అనుకున్నప్పుడల్లా ఇంకేదైనా అవసరం ఉన్నా కానీ అవినాష్ గారి దృష్టికి తీసుకొస్తే కనుక వెంటనే చేయటానికి ట్రస్ట్ ద్వారా సిద్ధంగా ఉన్నాం. మరి అదేవిధంగా రానున్న ఎలక్షన్లో కూడా ఇవన్నీ గమనించుకొని అవినాష్ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించి ఎమ్మెల్యేగా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో తండూలాభిషేకం వైభవంగా కొనసాగుతుంది. లోక కళ్యాణార్థం 108 కేజీల బియ్యంతో నిర్వహిస్తున్న అభిషేక కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి పాల్గొని బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్ర షిరిడిగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు సాయిబాబా మందిరం దినదిన అభివృద్ధి చెందడం హర్షణీయమన్నారు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నూతన సంవత్సరం లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న తండులాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతుంది. మనశ్శాంతి కారకుడైన చంద్రదేవుని అనుగ్రహం కోసం సద్గురువు షిరిడి సాయిబాబాకు 108 కేజీల బియ్యంతో తండులాభిషేకం కార్యక్రమం చేపట్టారు. మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పర్యవేక్షణలో బాబావారికి ఈ అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరై బాబా సేవలో పాల్గొన్నారు. మందిర కమిటీ సభ్యులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బాబావారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలంపాడు సాయిబాబా మందిరం ఆంధ్ర షిరిడీగా ప్రసిద్ధికెక్కడం హర్షణీయమన్నారు. మందిర గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి పర్యవేక్షణలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దైవ చింతన పెంపొందించడం శుభ పరిణామమని కొనియాడారు. గతంలో 1,00,000 నారికేళ్ల అభిషేకం జరగటం
ఇప్పుడు తండులాభిషేకం నిర్వహించడం అభినందనీయమన్నారు. నూతన సంవత్సరంలో బాబావారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ 1,08 కేజీల బియ్యంతో తండులాభిషేకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు గౌతమ్ రెడ్డి తెలియజేశారు. విజయవాడ నగరంలో వెలిసినటువంటి సాయిబాబా మందిరం ఆంధ్ర షిరిడీగా పేరు పొంది అనేకమైనటువంటి విశిష్టమైన కార్యక్రమాలు జరపడమే కాకుండా పూజాది కార్యక్రమాలతో పాటు సేవాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోంది. చిన్నపిల్లలందరికీ, స్కూల్ పిల్లలందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం దగ్గర నుంచి ఏదైనా కెలామిటీస్ వస్తే దానిలో ఆదుకుంటానికి మొన్న జరిగినటువంటి ఏదైతే కరోనా టైంలో కూడా ప్రతి నిత్యం 2,000 మందికి భోజన వసతిని ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాలో డైరెక్ట్గా తీసుకెళ్ళి పంచడం అనేటువంటి జరిగింది. అదే కాకుండా బాబా గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో చూస్తే కైంకర్యాలన్నింటినీ కూడా శాస్త్రబద్ధంగా నడపడం అనేటువంటి జరిగింది. ఈ రోజున అంటే జనవరి 1వ తేదీన 22వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మరుక్షణమే 1,08 కిలోల తండులాభిషేకాన్ని మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. 1,08 కిలోల బియ్యంతో భక్తులతోనే నేరుగా అభిషేకం చేయటం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్వామీజీలు, మంత్రులు కూడా రావటం అనేటువంటి జరిగింది. అష్టాక్షరి స్వామీజీ, శ్రీనివాస్ గురూజీ గారు, అదేవిధంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. గిన్నిస్ మేము గతంలో చేసినటువంటి ఏదైతే కొబ్బరి బోండాల ద్వారా డైరెక్ట్గా భక్తుల ద్వారానే బాబా గారికి అభిషేకం చేయించినటువంటి సందర్భంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మాకు రావటం అనేది జరిగింది. గోవింద ఓంకారేశ్వరి పరదేవతాభ్యో నమః. ఈరోజు శుభదినం. ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రజల యొక్క ఆయురారోగ్యాల కోసం ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి షిరిడీ సాయినాథుడి యొక్క దత్తస్వరూపమైనటువంటి గురుదేవుల వారికి 1,08,000 కేజీలతో కూడినటువంటి ఈ అభిషేక కార్యక్రమం అనేది చాలా శుభసూచకమైనటువంటి ప్రజారంజకమైనటువంటి కార్యక్రమం. ఈ యొక్క కమిటీ వారు ఎవరైతే ఉన్నారో ఈ గౌతమ్ రెడ్డి గారు కానీ ఇతర పెద్దలు కానీ అందరి యొక్క సహకారంతో చేస్తున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమం ఇలాంటి బహు అరుదుగా జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా ఇక్కడ 1,08 కొబ్బరి బోండాలతో అభిషేకం చేసి ఉండటం జరిగింది. అదేవిధంగా మరలా మనకి ఉగాది మొదటి సంవత్సరంగా చేసుకునేటటువంటి తెలుగు హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగేటటువంటి పండుగ, అలాగే క్యాలెండర్ ప్రకారం చేసుకునేటటువంటి మొట్టమొదటి రోజు ఇంగ్లీష్ క్యాలెండర్ ఆంగ్ల సంవత్సరం ఏదైతే ఉందో అది 3 రళ్ళుతో కూడినటువంటి 6 సంఖ్యకి సమానమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందదాయకంగా ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజాపాలకులు అందరూ కూడా సరైన సక్రమైన మార్గంలో సనాతన ధర్మాన్ని పునరుద్ధరణ చేయటం కోసం తలపెట్టినటువంటి ఈ సత్సంకల్పాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములై దిగ్విజయంగా జయప్రదం చేయవలసిందిగా కోరటం జరుగుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా పింఛన్లు పెంచి ఇవ్వడం సంతోషకరమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అర్హత ఉన్న వారందరికీ పింఛన్లు ఇవ్వాలని సీఎం జగన్ వారికి మరొక అవకాశం కల్పించారన్నారు. అర్హులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అప్పులు చేసి తెచ్చిన లక్షల కోట్ల రూపాయలను హారతి కర్పూరంలా ఖర్చు చేసిన టీడీపీ నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపును నియోజకవర్గంలో 32వ డివిజన్ అయోధ్య నగర్, 33వ డివిజన్ సత్యనారాయణపురం, 1వ డివిజన్ గుడందల్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం సీఎం జగన్మోహన్ రెడ్డి పెన్షన్లపైనే చేయడం జరిగిందన్నారు. ఈ నూతన సంవత్సర కానుకగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను 2,250 నుంచి 2,500 వరకు పెంచి అందిస్తున్నట్లు వెల్లడించారు.
కొత్త సంవత్సరంలో నూతన పెన్షన్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా 2250 నుంచి 2500కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. 1000 కొత్త పెన్షన్లు ఈరోజు అందరికీ అందిస్తూ ఉన్నాం. పెన్షన్ల విధానం గతంలో ఎలా ఉండేదంటే 4-5 డివిజన్లు కలిపి ఒక చోట ఇవ్వటం, వారం రోజుల పాటు తిరిగి ఇబ్బందులు పడటం. దీంతోపాటు ఎప్పుడు పెన్షన్ ఉంటుందో పోతుందో తెలియదు. ఈ జన్మభూమి కమిటీలన్నీ కూడా అవినీతి కమిటీలను పెట్టి లంచాలు వసూలు చేసి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు అలా కాదే, పొలిటికల్ సిస్టంతో సంబంధం లేకుండా ఒక అధికార యంత్రాంగం అంతా కూడా స్థానిక సచివాలయాల ద్వారా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. 16,500 పెన్షన్లు ఉన్నాయి. తెలుగుదేశం అధికారంలోంచి దిగిపోయినాటికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాటికి ఉన్నటువంటి పెన్షన్లు 1000 చొప్పున, అంటే మార్చిలో ఎన్నికలు అయితే జనవరి నుంచి నవంబర్ నుంచి ఇచ్చారు. మేము అలా కాదు, ఎన్నికలు అయిన వెనువెంటనే ఈరోజు విజయవాడ సెంటర్లో 25,000 పెన్షన్లు ఇస్తా ఉన్నాం, 2,500 చొప్పున ఇస్తా ఉన్నాం. అదే తెలుగుదేశానికి మాకు ఉన్నటువంటి తేడా. 45,000 కోట్ల రూపాయల నిధులు ఈ 3 సంవత్సరాల్లో పెన్షన్ల మీద ఖర్చు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో 400 కోట్లు కూడా లేదు బడ్జెట్. మా గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి, ఎర్రనాయుడు గారికి, అచ్చెన్నాయుడికి ఎవరికీ లేదు. నూతన సంవత్సరంతో పాటు ప్రతి అవ్వాతాత మొహంలో కూడా చిరునవ్వు చూడాలని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో అదేవిధంగా 2,250 రూపాయల పెన్షన్ నుంచి 2,500 రూపాయలకి పెంచుతూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా సెంట్రల్ కాన్స్టిట్యూషను 33 డివిజన్ సత్యనారాయణపురం తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ఇంట్లో ఒక బిడ్డగా, ప్రతి కుటుంబంలో కూడా ఒక కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పథకాన్ని కూడా, ప్రపంచం మొత్తం కష్టకాలంలో ఉంది కరోనాతో, ఆర్థికంగా అన్ని దేశాల్లో కూడా అతలాకుతలం అవుతున్న సందర్భంలో కూడా ఒక ఆంధ్రప్రదేశే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి కూడా ఒక మోడల్గా నిలబడింది. కరోనా సందర్భంలో కూడా ప్రజలకి భరోసా ఇస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో పథకాలని ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా తీసుకెళ్తున్నందుకు అమ్మవారి ఆశీస్సులతో ఆయన మరెన్నో ఇటువంటి సంక్షేమ పథకాలని ప్రజలందరికీ అందించాలని తెలియజేసుకుంటూ, ప్రతిపక్షాలు ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తున్నారు. అలాగే మా సెంట్రల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు కూడా అర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందడం ఆగకూడదు, అర్హత ఉన్న ఎవరైనా కూడా వెంటనే సంప్రదించమని చెప్తున్నారు. కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. 2వ డివిజన్ మాచివరంలో గత 10 రోజులుగా జరుగుతున్న క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకల ముగింపు సందర్భంగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారి మాట్లాడుతూ అవినాష్ నిత్యం మన మధ్యనే ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు.
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన 2వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి నిర్మల్ కుమారి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న క్రిస్మస్ కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి అందరి దగ్గర మొట్టమొదటిగా అందరి దగ్గర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే గత 26 సంవత్సరాలుగా గతంలో గారా ఇలాంటి వేడుకలకి నేను గారు హాజరవటం జరిగింది. 26 సంవత్సరాలుగా న్యూ ఇయర్ రోజున క్రిస్మస్ వేడుకలు కానివ్వండి, అదేవిధంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ఈ ప్రాంతంలో ఇదే ప్రదేశంలో జరగటం, ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజానికం అందరూ గారు ఈ యొక్క ప్రాంతంలో వచ్చి ఈ యొక్క వేడుకలు చేసుకోవడం నిజంగా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న పెద్దలందరూ గారు ఐకమత్యంగా ఉంటూ వాళ్ళకు వచ్చిన సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇబ్బందులు ఉన్న అందరూ గారు కలిసికట్టుగా అందరూ గారు ఒకే మాట మీద ఉంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో గారు, ఎందుకంటే మీ ప్రాంతవాసి మీ అందరి సోదరిమణ్ణి మీరందరూ గారు ఇక్కడ గెలిపించుకోవటం జరిగింది. ఆమె గారు అదేవిధంగా మీకోసం పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ నేను కానివ్వండి, నిర్మల్ కుమారి గారు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి గారు అండగా ఉంటాం. వచ్చిన 26 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు క్రిస్మస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ వేడుకలు అలాగే న్యూ ఇయర్ వేడుకలు మేము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. 24వ తారీఖు నుంచి ఈ సంవత్సరం ఈ రోజుతో ముగిస్తున్నాం. ప్రతి సంవత్సరం 5-6 తారీఖుల దాకా మేము చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమానికి మా పెద్దలు అలాగే గ్రామ ప్రజలు ఎంతో మాకు సహాయ సహకారాలు అందించి ఇంత ఘనంగా కార్యక్రమాలను చేసుకోవడానికి మాకెంతో అందిస్తున్న వాళ్ళందరికీ పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ముఖ్యంగా క్రిస్మస్ కమిటీ మాతో పాటు ఒక కమిటీ అంటూ ఏర్పాటు చేసుకొని మేము 26 సంవత్సరాలుగా 1995లో స్టార్ట్ చేసాం. ఈరోజు 1922వ తారీఖు ఇవాళ 26 సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నాం. అలాగే మాకు ఈ కార్యక్రమం చేస్తున్నామని అడిగిన వెంటనే మాకు స్పాన్సర్లు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వటం జరుగుతుంది. మాచవరంలో గత 26 సంవత్సరాలుగా జి గుడిసె వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ నిర్వహించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 26 సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నారు. బహుశా ఇది రాష్ట్రంలో ఎక్కడ ఉండకపోవచ్చు. అందరూ వాళ్ళ కమిటీ ఏర్పరచుకొని ఇక్కడ ఉన్న పెద్దలు ప్రజలు సహాయక సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. 2022 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి విఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఏపీ ఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, పలువురు కార్పొరేటర్లు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలుకు ప్రజాప్రతినిధులందరితో సమన్వయం చేసుకుని సమిష్టిగా బాధ్యతలు నిర్వర్తించి నగరాన్ని రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపే విధంగా కృషి చేయాలని అధికారులు మరియు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా నగరపాలక సంస్థ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు, ఇతర ప్రముఖులు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మేయర్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 176 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఎటువంటి మరణాలు సంభవించలేదు. కరోనా నుంచి 103 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా రాష్ట్రంలో ఇంకా 1227 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నూతన సంవత్సరం సందర్భంగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు కార్పొరేటర్లు, నాయకులు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్న వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు. న్యూస్ సమాప్తం. నమస్కారం.